రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, దయగలిగిన ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, రక్షకుడవైన దేవుడా, విమోచకుడవైన ప్రభువా, మీ అద్భుతమైన కార్యములన్నిటిని బట్టి, మీ ఆశ్చర్యమైన కార్యములన్నిటిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ దినమును చూడక, ఈ సమయమును చూడక ఎంతోమంది గతించిపోయారు, నశించిపోయారు. అయ్యా, మీరైతే మమ్మలను మీ కృపచేత నింపినందుకు మీకు స్తోత్రాలు, మీ కనికరము చేత నింపినందుకు స్తోత్రాలు, మీ దయచేత కప్పినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ ఆశ్చర్యమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యములన్నిటిని బట్టి, మేలులన్నిటిని బట్టి, ఉపకారములన్నిటిని బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మా ప్రార్థన ఆలకించండి, మా మనవులను అంగీకరించండి. మాలో ఉన్నటువంటి ప్రతి పాపదోషము నుంచి విడుదల కలుగ చేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. అదేవిధంగా ప్రభువా తండ్రి, మీకు స్తోత్రాలు. కామెంట్స్లో వారి అవసరతలు తెలియజేస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో నాయన విడుదల కలుగునుగాక, ఆశీర్వాదము కలుగునుగాక, నెమ్మది చేత నింపండి, సమాధానము చేత నింపండి ప్రభువా. ప్రతి బిడ్డను ఆశీర్వదించు. వారి అవసరతలు ఏమున్నాయో మీరు ఎరుగుదురు, వారి అక్కర్లు ఏమున్నాయో మీరు ఎరుగుదురు ప్రభువా. వారి పట్ల మీ ఘనకార్యాలు మీరు జరిగించండి, వారి ఎడల మీ ఘనకార్యాలు జరిగించండి. ఇదిగో ఈ ప్రార్థన వారి చెవులో పడుతూ ఉండగానే, ఈ ప్రార్థన వారు వింటూ ఉండగానే వాళ్ళ జీవితంలో మీ గొప్ప కార్యాలను మీరు జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోవాల్సిందిగా కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, ఏదైనా చేయుటకు శక్తిమంతుడవయ్యా. ఎంతో ఆశతోటి ప్రభా వారు ప్రార్థనలు ఏకీభవిస్తుండగా వారి ఎడల మీ ఘన కార్యాలు జరిగించి ఘనమైన నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. అదేవిధంగా అయా ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డల కొరకై, ఇంటర్మీడియట్, అదేవిధంగా 10th క్లాస్ స్టార్ట్ అవ్వబోతుండగా దయచేసి కనికరించండి, మీ కార్యాలను మీరు జరిగించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. గొప్ప దేవుడవు, శక్తిమంతుడైన ప్రభుడవు, మీకే మహిమ కలుగునుగాక. మీ అద్భుతమైన కార్యము యేసుక్రీస్తు నామములో జరుగునుగాకని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మీ హస్తమును చాపమని ప్రార్థిస్తున్నాను. అయా బిడ్డలకు మంచి తెలివిని దయచేయండి, జ్ఞానమును దయచేయండి, మేధస్సును దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు. తెలివితో నింపమని ప్రార్థన చేస్తున్నాం, తెలివి చేత నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకే మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక. కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. కనికరించి కార్యాలు జరిగించమని వారు డిప్రెషన్కు లోను కాకుండానట్లుగా తండ్రి మంచిగా రాయడానికి సహాయము దయచేయి, కృపలో భద్రపరచమని వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు నాయన. అదేవిధంగా ప్రభువా తండ్రి, కుటుంబ సమస్యల చేత సతమతమవుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. కుటుంబ సమస్యల చేత సతమతమవుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో ప్రభువా విడుదల కలుగునుగాక, ఆరోగ్యము కలుగునుగాక ప్రభువా. కుటుంబ సమస్యల నుంచి యేసు నామములో విడుదల కలుగునుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకే మహిమ, ఘనత, ప్రభావాలు యేసుక్రీస్తు నామములో కలుగునుగాకని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా నాయన, కుటుంబ సమస్యల నుంచి విడుదల కలుగచేయండి, కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి విడుదల కలుగచేయండి ప్రభా. శాంతియుతమైనటువంటి కుటుంబాలుగా, నెమ్మది కలిగిన కుటుంబాలుగా ప్రభా తండ్రి, అద్భుతమైన కుటుంబాలుగా ప్రతి కుటుంబం ఉండునట్లుగా మీరు ఆశీర్వదించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను దేవా. దయచేసి దయ ఉంచి కనికరించి మీ కార్యములను మీరు నిండుగా, మెండుగా, సమృద్ధిగా మీరు జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు, వందనాలు. అదేవిధంగా మా రక్షకుడవైన దేవుడా,
మా విమోచకుడవైన ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా ఆర్థికపరమైన ఇబ్బందుల చేత నలిగిపోతున్న బిడ్డలు ఉన్నారు నాయన. ఆర్థికపరమైన ఇబ్బందుల చేత నలిగిపోతున్న వారు ఉన్నారు స్వామి. వారిని కనికరించండి నాయన. వారిని కృప చూపించండి నాయన. వారి ఆర్థిక పరిస్థితి అయా మెరుగుపరచబడినట్లుగా మీరు ఆశీర్వదించండి. వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపరచబడినట్లుగా ఆశీర్వదించు నాయన. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలు. మీ గొప్ప కార్యాలను మీరు జరిగించండి యేసయ్య. మీ ఉన్నతమైన కార్యాలను మీరు జరిగించండి నాయన. మీ శక్తి కలిగిన కార్యాలను మీరు జరిగించండి నాయన. ఆర్థికపరమైన ప్రతి ఇబ్బంది యేసు నామములో తొలగిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది తొలగిపోవునుగాక. కుటుంబాలలో నెమ్మదిని కలుగ చేయమని ప్రార్థన చేస్తున్నాము నాయన. త్రాగుడుకు గురైనటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. త్రాగుడుకు గురైన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. త్రాగుడు నుంచి విడుదల కలుగ చేయండి. త్రాగుడు నుంచి విడుదల కలుగ చేయండి. త్రాగుబోతు తనము నుంచి విడుదల కలుగ చేయండి. త్రాగుడు వలన ఎన్నో కుటుంబాలు నష్టములోనికి నెట్టివేయబడుతున్నాయి. నష్టములోనికి నెట్టివేయబడుతున్నాయి ప్రభా. అయా శ్రమల్లోనికి నెట్టివేయబడుతూ ఉండగా దయచేసి కనికరించండి. త్రాగుడు నుంచి విడుదల కలుగ చేయండి ప్రభా. త్రాగుడు అయా ధూపంపానం కానీ అయా నాయన అయా తండ్రి మత్తుపానీయాలు కానీ ప్రభా తండ్రి గుట్కాలు కానీ చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభువా. మీ హస్తమును చాపండి ప్రభువా. మీ కృపను దయచేయండి ప్రభువా. మీ శక్తి చేత కప్పమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. గర్భఫలము లేకుండా బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి గర్భసంచిని కడగండి ప్రభా. అయా వారి గర్భసంచిలో ఉన్నటువంటి అయా నీటి బుడగలను తొలగించండి. శాపాలను తొలగించండి. బంధకాలను తొలగించండి ప్రభా. అయా నాయన ఎన్నో సంవత్సరాలుగా సంతానము లేని బాధను వేదను అయా వెళ్ళబోసుకుంటుండగా దయచేసి కనికరించండి స్వామి. దయ ఉంచి కనికరించండి నాయన. మీ హస్తమును చాపమని ప్రార్థన చేస్తున్నాను. మీ హస్తమును చాపమని ప్రార్థన చేస్తున్నాను నాయనా. మీ కనికరం కలిగిన మీ కార్యములను సమృద్ధిగా మీరు జరిగించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ప్రభా నీకు వందనాలు. కనికరించండి ప్రభా తండ్రి. అనారోగ్యం చేత బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో. మీ హస్తమును చాపండి. అనారోగ్య పరిస్థితుల నుంచి యేసు నామములో విడుదల కలుగునుగాక. అనారోగ్య పరిస్థితి నుండి యేసు నామములో విడుదల కలుగునుగాక. ఆరోగ్యము కలుగునుగాక. స్వస్థత కలుగునుగాక. ప్రభు ఆ బిడ్డలను మీరు బాగు చేసినందుకు వందనాలు ప్రభు. ఆ బిడ్డలను స్వస్థపరిచినందుకు వందనాలు ప్రభు. మీ బిడ్డలను ఆశీర్వదించినందుకు వందనాలు, స్తోత్రాలు. మీ ఘనమైన కార్యాలు జరిగించి ఘననామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.